అకస్మాత్తుగా రష్యా అండ్ చైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ యుద్ధానికి సంబంధించి? అదే ఇప్పుడు ఉత్కంఠ రేపేటువంటి విషయం. ఆల్రెడీ అంటే మారల్‌గా సపోర్ట్ ఉంది. రష్యా సపోర్ట్ ఉంది. లేపోతే ఎందుకంటే రష్యా ఆహ్, మొదటి నుంచి కూడా ఇరాన్‌కి అమెరికా వ్యతిరేకమైందే గనుక రష్యా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా చైనా. చైనాకు ఆయిల్ అవసరం. మీరు అక్కడ వెనెజులాను పట్టేశారు. ఆ! వాళ్ళు ఒక దొంగను పట్టుకెళ్లారు వెనెజులా అధ్యక్షుడిని. సో ఎన్ని ఎన్ని చేస్తారు? చైనా కూడా తాను బ్రతికి ఉండాలంటే ఆయిల్ కావాలి. ఆయిల్ ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఎంత అని రష్యా ఇస్తుంది. రష్యా ఇస్తుంటే వద్దంటున్నారు. టారిఫ్‌లు అంటున్నారు. మన పైన కూడా టారిఫ్ ఇస్తున్నారు అమెరికా. కనుక ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే దాదాగిరి. అమెరికా యొక్క దాదాగిరి. తప్పకుండా చైనా ఇన్వాల్వ్ అవుతుంది. రష్యా ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఎన్ని ఎక్కువ రోజులు జరిగితే అంత ఎక్కువ సమస్య అవుతుంది. అమెరికా కూడా సమస్య ఇది. సౌదీ కంట్రీస్ అన్నిటికి కూడా సమస్య ఇది వెంటనే. సో మీరన్నట్టుగా ఇన్వాల్వ్ కాక తప్పదు. ఏదో పద్ధతిలో తప్పకుండా సప్లై చేస్తారు. ఆర్మ్స్ సప్లై మాత్రం ఈజీగా చేయగలుగుతారు. చైనా చేయగలుగుతుంది, రష్యా చేయగలుగుతుంది. మిసైల్స్ ఆల్రెడీ ఉన్నాయి. మరింత సపోర్ట్ వీళ్ళ వైపు నుంచి వస్తే ఇరాన్ ఇంకా రెచ్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎస్ మురళి గారు. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై దాడి చేస్తుంది కాబట్టి సో ఫ్యూచర్లో ఖమేనీ ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ ఉందంటారా? ఉంది. అది కూడా ఉంది. ఖొమైనీ ప్రభుత్వం ఒకవేళ అసలు ఖుమేనీ కార్యాలయం పైనే దాడి జరిగింది. మొదటి దాడి ఖుమేనీ కార్యాలయం పైన దాడి జరిగింది. కనుక టార్గెట్ ఎవరు అంటే ఖొమైనీ. ప్రాణ నష్టం జరగకుండా అక్కడ ఎందుకంటే ప్రజలంతా తిరగబడ్డారు కనుక ఈ టైంలో సైన్యం పైన సైనిక స్థావరాల పైన కూడా టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ పర్టికులర్ గా ఏమంటాం ప్రిసిషన్ అటాక్స్ చేయాలంటే ఇజ్రాయెల్ చాలా పాపులర్ కనుక టార్గెటెడ్ గా వ్యక్తులను కూడా టార్గెట్ చేయగలుగుతాం. ఇండివిజువల్ ను కూడా టార్గెట్ చేసి కొట్టగలుగుతుంది ఇజ్రాయెల్. అలా ఖుమేనీ యొక్క సైన్యం యొక్క దీన్ని స్థావరాలను వీటిని టార్గెట్ చేసి కొడుతుంది. ఖుమేనీ కనుక చనిపోయాడనే వార్త వస్తే వెంటనే రిజీమ్ చేంజ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. అది కూడా సాధ్యమే. సైన్యం బలహీనపడ్డా కూడా ఇది సాధ్యమే. అయితే ఇప్పటికే మీరు ఇజ్రాయెల్ పైకి మిసైల్స్ వస్తున్నాయి. వాటిని ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది ఇజ్రాయెల్. 90% ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది. ఇజ్రాయెల్ ఉన్న శక్తి ఏంటంటే తన డోమ్స్ తో ఈజీగా ఆపగలుగుతుంది దాడులను, నష్టాన్ని జరగకుండా. కానీ ఒక్క ఇరాన్ దాడులను మాత్రమే లాస్ట్ టైం నేను చెప్పిన జూన్ జూలైలో జరిగిన దాడిలో ఇరాన్ యొక్క మిసైల్స్ ను ఎందుకో ఇజ్రాయెల్ ఆపలేకపోయింది. మిగతా వాటిని ఆపగలిగింది కానీ అక్కడ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏమైనా చెక్ చేసుకుంటుంది అని చెప్పలేము. ఐరన్ డోమ్ ఏదైతే చెప్తాం వెరీ పాపులర్, ఈజీగా ఆపుకోగలుగుతుంది. మీరు అన్నట్టుగా రిజీమ్ చేంజ్ ఎంత తొందరగా జరిగితే శాంతి నెలకొంటుంది అని అందరు ఆశిస్తున్నారు. ఎస్ మురళి గారు. సో ఇరాన్ అణు చర్చలకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. సో అణు చర్చలకు ఇరాన్ వస్తుందంటారా? ఇప్పటికైతే ఆయన వ్యతిరేకించాడు. నేను వచ్చే ప్రసక్తే లేదన్నాడు. మరి ఇప్పుడు ఈ దాడి తర్వాత బహుశా వేరే మార్గం లేకపోతే వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఖొమైనీ అంత ఈజీగా లొంగే వ్యక్తి కాదు. కానీ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ కనుక వస్తే కనుక ఇంకా ఈజీగా అయిపోతుంది. చర్చలకు రావడం అంటే అర్థము రిజీమ్ చేంజ్ అని. రిజీమ్ చేంజ్కే అంతవరకు అమెరికా ఒప్పుకోదు నేను అనుకుంటున్నాను. కనుక ఇది టఫ్ జాబే. చూడాలి. మనమందరికి కూడా ఇది ఇంపాక్ట్ అవుతుంది ఈ వార్ అనేది. అందరం ప్రపంచం అంతా చూస్తా ఉంది. ఊరికే టీవీ పైన అటు ఇటు 2 ఏదో బాంబులు పడుతున్నట్టు అట్లా అనుకోవడానికి వీల్లేదు. అందరి పైన దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఆర్థికంగా ప్రపంచం అంతా కూడా నష్టపోతుంది ఇది. కనుక వెరీ టఫ్ జాబ్ ఇది. అంత ఈజీ అయితే కాదు. సో ఈ విషయంలో ఇండియా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందంటారు ఈ యుద్ధానికి సంబంధించి, ఒకవేళ మనకి ఎఫెక్ట్ అయితే? నేను అనుకుంటున్నాను మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ ఇప్పుడు మోడీ కనుక ఈజీగా అక్కడ ఇరాన్ ఇప్పటికైనా మొన్న ఇజ్రాయిల్ వెళ్ళి మోడీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ దాడి చేయడం మొదలుపెట్టింది. అయినా సరే ఇరాన్కి ఏ అభ్యంతరం లేదు. మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళడం అనేది ఇరాన్కి ఎప్పుడు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇరాన్తో మనకు స్నేహం ఉంది, చక్కటి స్నేహం ఉంది. కనుక ఒక మీడియేటర్ గా, ఒక యుద్ధాన్ని ఆపేటువంటి ఒక లీడర్ గా మోడీ కనుక సేవలు ఉపయోగపడితే
అంతకు భారత్కి ఆ క్రెడిట్ దక్కుతుంది మనకు చాలా. ఈ టైంలో ట్రంప్ కూడా వినే అవకాశం ఉంది కనుక నేను అనుకుంటాను ఇది రైట్ టైం జోక్యం చేసుకోవడానికి కూడా మంచి అవకాశం మోడీ గారికి. సో ఈ యుద్ధం అనేది పౌర ప్రయోజనాల కోసమే అంటోంది ఇరాన్. సో ఇందులో పౌర ప్రయోజనాలు ఏమున్నాయంటారు? అది ఉత్తి మాటనే. పౌర ప్రయోజనాలు ఏముంటాయి? యుద్ధం చేస్తే ప్రయోజనాలు ఎప్పుడు ఉండవు. ఏ యుద్ధము పౌరులకు ప్రయోజనం చేకూర్చదు అది. కాకపోతే అలాగే మాట్లాడాలి వాళ్ళకి. ఎందుకంటే పౌరులందరూ రోడ్లపైన ఉన్నారు ఇప్పుడు ఇరాన్ లో. తన ప్రభుత్వాన్ని తొలగించమని వాళ్ళు అడుగుతున్నారు. కనుక ఏది మాట్లాడినా అది మాటకు అర్థం లేని మాట అది. కాకపోతే యుద్ధం ఆపేస్తే మాత్రం తప్పకుండా పౌరులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎవరైనా సరే, అమెరికా అయినా సరే, ఇజ్రాయెల్ అయినా సరే, యుద్ధం ఆపడమే పౌరులకు ఎప్పుడు ప్రయోజనం. అందరూ కోరుకునేది కూడా అదే అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఈ అణ్వాయుధాలకి అమెరికా భయపడుతుంది అనుకోవచ్చా? అందుకే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? అణ్వాయుధాలు ఇంకా ప్రిపేరే కాలేదు. మీరు అన్నట్టుగా నటాంజ్ నుంచి ఫోర్డోకు షిఫ్ట్ చేయాలి, లేదా ఫోర్డో నుంచి నటాంజ్ షిఫ్ట్ చేయాలి. అణు పదార్థం ఒక దగ్గర ఉంది, అణు ఆయుధం తయారు చేసేది ఇంకో దగ్గర ఉంది. భూగర్భంలో అణు ఆయుధాలు తయారు చేసే ప్రయత్నం మొదలు పెట్టక ముందే వీళ్ళు దాడులు చేశారు. కనుక ఇప్పటికిప్పుడు అణ్వాయుధాలు రెడీగా ఉన్నాయంటే చాలా డౌట్. ఉంటే మాత్రం ఇజ్రాయెల్ భూమి పైన ఉండదు. తప్పకుండా ఇరాన్ ఉపయోగించి తీరుతుంది. ఇప్పటికి ఇంకా ప్రిపేర్ కాలేదు. అందుకే ఇజ్రాయిల్ తొందరపడి చేసింది కాదు, చాలా ముందస్తుగా చేసింది. అప్పుడు జూన్ 2025 జూన్లో చేసిన దాడి ఆషామాషి దాడి కాదు, చాలా చాలా అడ్వాన్స్ గా తెలివితేటలతో చేసినటువంటి దాడి. అందుకే ఈ రోజు కూడా ఇరాన్ అనేది హెల్ప్లెస్ గా కనబడుతున్నది. ఆ రోజు దాడి జరగకుంటే ఈ రోజు తప్పకుండా అణ్వాయుధం ప్రయోగించేది. కనుక ఓ రకంగా సేఫ్ గానే ఉన్నారని అనుకోవాలి. థ్రెట్ ఏం కాదు, కానీ వదిలేస్తే థ్రెట్ అవుతుంది అనేది అమెరికా యొక్క ఉద్దేశం. టోటల్ గా అమెరికా ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇరాన్ లో రిజీమ్ చేంజ్ చేయాలి. నేను వెనిజులాలో చేశాను, ఇక్కడ చేస్తాను, ప్రపంచం అంతా గ్రీన్లాండ్ ను నేను తీసేసుకుంటాను, కెనడాను కూడా కలిపేసుకుంటాను, ఈ రకమైన ఒక ధోరణిలో ఉన్నాడు ట్రంప్. కనుక ట్రంప్ తెంపరితనం ఇదంతా కూడా ప్రపంచాన్ని శాంతంగా ఉండనివ్వడు, తాను ప్రశాంతంగా ఉండడని నేను అనిపిస్తుంది. అందుకని ఏం జరుగుతుంది అనేది ఇంకా వెండితెర పైన చూడాల్సిందే. రిజీమ్ చేంజ్ ఆయన కోరిక, ఇరాన్ కూడా తన చేతిలోకి తీసుకోవాలని. సో అది ఎంత సాధ్యమవుతుంది ఏంటి, ఇవన్నీ కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆయిల్ పైన దృష్టి పెట్టాడు. ఆయిల్ కంట్రోల్లో ఉంటే ప్రపంచం కంట్రోల్లో ఉంటుంది. కనుక వెనిజులా పని అయిపోయింది, ఇంకా ఇటువంటి కంట్రీస్ అన్ని మిగిలాయి. ఇది అంతా కూడా ఓ రకంగా అది మంచి అయినా చెడైనా అది ట్రంప్కే చెందాలి. ఇప్పుడు చివరకు చెడు దొరికితే మాత్రం ట్రంప్దే బాధ్యత అవుతుంది. ఖచ్చితంగా మురళి గారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయి. సో ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ గా తిప్పి కొడతాం, యుద్ధం మీరు ప్రారంభించారు కానీ మేము మాత్రం ఊహించని రీతిలో మీకు ఈ యుద్ధానికి మేము ముగింపు పలుకుతామని అయితే ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. సో నిజంగా ఇది సాధ్యం అవుతుందా? ఇరాన్తో ఇచ్చిన వార్నింగ్ నిలబెట్టుకోగలుగుతుందా? ఇరాన్ తో ఒక్కటి సాధ్యమమ్మా, అమెరికాను కొట్టలేదు. సో అమెరికా ఎక్కడ, ఇరాన్ ఎక్కడ, ఎన్ని వేల కిలోమీటర్ల దూరం. ఇప్పుడు అమెరికాకు కొట్టాలనుకుంటే స్థావరాలు ఉన్నాయి దగ్గరలోనే. ఇప్పుడు సౌదీ ఇవన్నీ కంట్రీస్లలో అమెరికా వెపన్స్ ఉన్నాయి, అమెరికా స్థావరాలు ఉన్నాయి, చాలా దగ్గర అమెరికాకు ఇది ఇరాన్ అనేది. కానీ ఇరాన్ కు అమెరికా చాలా దూరం, ఇరాన్ కు ఇజ్రాయెల్ చాలా దూరం. కనుక అంత లాంగ్ రేంజ్ వీటితోటి కొట్టడం అనేది సాధ్యం. అందుకే ఇరాన్ కూడా తప్పని పరిస్థితులు ఏంటి అంటే ఈ వీటిపైనే పశ్చిమాసియా దేశాలను టార్గెట్ చేస్తుంది ఇప్పుడైతే. కనుక ఇది యుద్ధ నీతి అన్నట్టు. ఇస్లామిక్ కంట్రీస్ పైనే దాడి చేస్తుంది, దాంతో బెదిరిస్తుంది. ఎంత సౌదీని ఎంత వీటిని కొట్టగలిగితే అమెరికాకు అంత ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరి యొక్క స్నేహం అమెరికాకు అవసరం. అప్పుడు కనుక ఒకవేళ నిజంగా పశ్చిమాసియా దేశాల్లో బలంగా కొట్టగలిగితే ఇరాన్, అమెరికా ఇది కాగలుగుతుంది. అలాగే చైనా అండ్ రష్యా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ జరిగితే కనుక అప్పుడు అమెరికాను కూడా టార్గెట్ చేయాలి. అమెరికాను టార్గెట్ చేయడం తక్కువ ఇరాన్, ఎందుకంటే చేస్తే గీస్తే ఇజ్రాయిల్ను చేస్తుంది, ఇజ్రాయిల్ను టార్గెట్ చేస్తుంది. దానికోసము వీళ్ళు సహకరిస్తారు కూడా, ఇద్దరు రష్యా సహకరిస్తుంది, చైనా సహకరిస్తుంది.
ఇది ఇంత భీకరమైన యుద్ధంగా టర్న్ అయినప్పుడు నిలబడగలుగుతుంది. ఇరాన్ కూడా నిలబడగలుగుతుంది. వెపన్స్ కు కొదవలేదు, మిసైల్స్ కు కొదవలేదు. కావలసిన మిసైల్స్ ఉన్నాయి, అన్ని రకాల మిసైల్స్ ఉన్నాయి కనుక. గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అలాగే డ్రోన్స్ ఉన్నాయి కనుక లాంగ్ టైం యుద్ధం చేసేంత శక్తి ఇరాన్ తో ఉంది. తినడానికి తిండి లేదు కానీ మిసైల్స్ ఉన్నాయి. ఆ విధంగా థ్రెట్ ఇరాన్ ఇప్పటికైతే. కాకపోతే ఈ ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో ఖుమైనీ చనిపోయాడు, ప్రముఖమైన సైన్య అధ్యక్షులు లేకపోతే ఇలాంటి వాళ్ళు చనిపోయారు. టార్గెట్ అలాగే ఉంటుంది కనుక అలాంటి వాళ్ళు డెత్స్ ఎక్కువ జరుగుతాయి, సైన్యం యొక్క డెత్స్ ఎక్కువ జరుగుతాయి. ఇప్పటికే జరిగింది, చాలా చావులు సంభవించాయి వందల్లో అని ఇరానే ప్రకటించింది. కనుక ఇజ్రాయెల్కి ఇది సాధ్యం. అది కనుక జరిగితే వెంటనే ఆగిపోతుంది యుద్ధం, కాలబేరానికి వచ్చే అవకాశం ఉంటుంది ఇరాన్. రైట్.